నాయకుణ్ణి చూస్తే నమ్మకం కలగాలి. భవిష్యత్తు మీద భరోసా పుట్టాలి. మాకేం కాదని తను ఉన్నాడన్న విశ్వాసం కలగాలి. రేపటి రోజుపై ఉన్న భయం పోవాలి. ఈ రోజు నిశ్చింతగా అనిపించాలి. గుండెల మీద చేసుకుని చెప్పండి, ఏపీలో చంద్రబాబు పాలన చూస్తుంటే ఏమనిపిస్తోంది? 6 నెలల పాలనలో కూటమి సర్కార్ చేసిందేంటి, చేస్తోందేంటి? అప్పు, అప్పు మీద అప్పు, వేల కోట్ల రూపాయల అప్పులు, 1,00,000 కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్లు దాటేసిన అప్పు. మంగళవారం వస్తే చాలు ఏపీ నెత్తిన కొత్తగా ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పుల భారం పడుతుందో అని ప్రజలు హడలిపోతున్నారు. హామీల అమలు లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. మరి 1,00,000 కోట్లకు పైగా చేసిన అప్పులన్నీ ఏమయ్యాయి, ఎటుపోయాయి? 5 ఏళ్లు ఇలానే సాగితే ఏపీ పరిస్థితి ఏంటి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సంపద సృష్టించడం నాకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు. ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి చంద్రబాబు ఊదరగొట్టే మాటిది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సీన్ మారిపోతోంది. చంద్రబాబు డిక్షనరీలో సంపద సృష్టించడం అంటే అప్పులు చేయడం అనే ప్రత్యేక అర్థం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అప్పులు చేయడం మాత్రమే కాదు, అలా చేసిన అప్పులను ఎక్కడ, ఎలా, ఎప్పుడు ఖర్చు చేశారో ఎవ్వరికీ అంతుపట్టకుండా చేయడం కూడా చంద్రబాబుకి మాత్రమే తెలిసిన విద్య. ఇప్పుడు ఆ విద్యని యమ స్పీడ్గా ప్రదర్శించేస్తూ 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు చెమటలు పట్టిస్తున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చేస్తూ, మరోవైపు అప్పుల ప్రదేశ్గా మార్చేస్తూ ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలో అన్ని రకాలుగా భ్రష్టు పట్టించే పనిలో ఉన్నారు. నాకు మించిన విజనరీ దేశంలోనే ఎవరూ లేరు. సంపద సృష్టించడంలో నాకు మించిన నైపుణ్యం మరే రాజకీయ నాయకుడికి లేదు. 4 దశాబ్దాలకు పైగా చంద్రబాబు నోట ఈ డైలాగ్స్ వింటూనే ఉన్నాం. ఆ విజన్ ఏంటో, ఆ సంపద ఏంటో మాత్రం ఇప్పటిదాకా ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు వాటన్నింటికీ చంద్రబాబు క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఏపీలో విధ్వంస పాలనకి, హింస రచన, ధ్వంస రచనకి తెరతీసిన చంద్రబాబు అనుకో అధికారం చేపట్టగానే ఆంధ్రప్రదేశ్ ని అరాచకాంధ్రప్రదేశ్ గా మారుస్తూ ఆటవిక పాలన ప్రారంభించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్ గా మార్చేయాలని కూటమి సర్కార్ కంకణం కట్టుకుంది. కేవలం 6 నెలల వ్యవధిలో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో తెలుసా? అక్షరాల 1,19,000 కోట్ల రూపాయలు. మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు లేదు, జగన్ ప్రభుత్వంలో ప్రారంభించిన పథకాల కొనసాగింపు లేదు. కానీ 6 నెలల్లో 1,19,000 కోట్ల రూపాయల అప్పుని మాత్రం ఏపీ ప్రజల నెత్తిన వేసేసింది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు గొప్పగా చెప్పుకునే సంపద సృష్టి అంతా కరెంటు ఛార్జీల బాదుడు, ఉచిత ఇసుక ముసుగులో పచ్చముఠాల దందాలు, మద్యం విక్రయాల పేరుతో జనం జేబులను గుల్ల చేయడంలోనే కనిపిస్తోంది. రాష్ట్రానికి పైసా ఆదాయం సృష్టించకపోయినా అప్పుల్లో మాత్రం రికార్డులు తిరగరాస్తున్నారు. కేవలం మార్కెట్ రుణాల ద్వారానే మంగళవారం చేసిన 5,000 కోట్ల అప్పుతో చంద్రబాబు సర్కారు తీసుకున్న అప్పులు ఏకంగా 74,827 కోట్లకు చేరాయి. తాజాగా ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా 7.17% వడ్డీకి 5,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. ఇక బడ్జెటేతర అప్పుల కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీలతో చేసినవి, చెయ్యనున్న అప్పులు, రాజధాని పేరుతో చేసినవి, చేయనున్న అప్పులతో కలిపి బాబు సర్కార్ అప్పుల ప్రగతి ఏకంగా 1,19,000 కోట్లకు ఎగబాకింది. సంపద సృష్టిస్తా అంటూ 6 నెలల కాలంలో చంద్రబాబు వెలగబెట్టింది ఇది. జూన్ నెల నుంచి మొదలు పెట్టుకుందాం. జూన్ 24 6,000 కోట్లు, జూలై 24 2024 10,000 కోట్లు, ఆగస్టు 2024 3,000 కోట్లు, సెప్టెంబర్లో 4,000 కోట్లు, అక్టోబర్లో 6,000 కోట్లు, నవంబర్లో 4,000 కోట్లు, డిసెంబర్లో ఈ నెలలో 9,237 కోట్లు. మళ్ళీ ఇంతకుముందు కొంతమంది కొన్ని పేపర్లు, మీడియా సంస్థలు అబ్బో అప్పు 1,000 కోట్ల కప్పు, 2,000 కప్పు, ఎవ్రీడే పొద్దున అప్పు 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 అప్పు, దివాలా, శ్రీలంక అప్పు. మళ్ళీ ఇది ఎందుకండి? అంత కన్సర్న్ ఉండే కదా, అంత కన్సర్న్ ఇప్పుడు ఎక్కడ పోయింది అని అంటే 2024 వరకే కన్సర్న్ ఉంటుంది, 24 మారుతానే కన్సర్న్ ఉండదు. ఇంకా మార్కెట్ రుణాల ద్వారా ఈ ఆర్థిక ఏడాదిలో 71,000 కోట్ల మేర అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో టీడీపీ కూటమి ప్రభుత్వం పేర్కొంది. కానీ ఆర్థిక సంవత్సరం మరో 3 నెలలు మిగిలి ఉండగానే అంతకు మించి అప్పు చేసింది.
బడ్జెట్లో చెప్పిన దానికి మించి 74,827 కోట్ల అప్పులు చేసింది. ఇంత అప్పులు చేసినా మూలధన వ్యయం అంతంత మాత్రంగానే ఉందని కాగ్ ప్రకటించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నవంబర్ వరకు మూలధన వ్యయం కేవలం 8,329 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. కేవలం మార్కెట్ రుణాల ద్వారానే ఇంత అప్పులు చేసిన చంద్రబాబు సర్కార్ వీటికి అదనంగా వివిధ కార్పొరేషన్ల నుంచి గ్యారంటీలతో మరిన్ని అప్పులు చేసింది. ఏపీఎండీసీ ద్వారా 5,000 కోట్ల అప్పును సమీకరించేందుకు సలహాదారు మర్చెంట్ బ్యాంకర్ను నియమించాల్సిందిగా ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా బడ్జెట్ బయట ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ, ఏపీఎండీసీ, హడ్కో ద్వారా మరిన్ని అప్పులు చేసేందుకు ఇప్పటికే చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఇంత అప్పు చేసినప్పటికీ సూపర్ 6 హామీల్లో ప్రధానమైనవి ఒక్కటి అమలు చేయలేదు. ఆస్తుల కల్పనకు సంబంధించి మూలధన వ్యయం కూడా చేయలేదు. అధికారం ఇచ్చిన పాపానికి ఏపీ ప్రజల మీద పగబట్టిన రీతిలో వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబిలో నెట్టేస్తోంది. జస్ట్ 6 నెలల వ్యవధిలోనే 1,19,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే అందులో బడ్జెటేతర అప్పులు 14,000 కోట్ల రూపాయలున్నాయి. పౌర సరఫరాల సంస్థ 2,000 కోట్లు, మార్క్ ఫెడ్ 6,000 కోట్లు, ఏపీఐఐసి 1,000 కోట్లు, ఏపీఎండీసీ 5,000 కోట్లు ఇలా బడ్జెటేతర అప్పులు చేసి పారేశారు. ఇక రాజధాని పేరు చెబుతూ హడ్కో నుంచి 11,000 కోట్లు, ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి 5,000 కోట్లు అప్పులు చేసేశారు. ఇవి చాలవన్నట్టుగా అమరావతికి మరో 21,000 కోట్లు సమీకరించేందుకు సిఆర్డీఏ సిద్ధమైంది. హామీలను అమలు చేయకుండా పథకాలను నిలిపివేస్తూ ఎడాపెడా అందిన కాడికి అప్పులు తీసుకుంటూ రాష్ట్రాన్ని కూటమి సర్కార్ అంధకారంలోకి గెంటేస్తోంది. మరి ఆ అప్పులన్నీ దేనికి వ్యయం చేస్తున్నట్లు? గత సర్కార్ ఎస్ఆర్ఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినా అది పెద్ద నేరంగా చిత్రీకరించిన ఎల్లో మీడియా రోతరాతలు రాశాయి, అసత్య కూతలు కూశాయి. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఇష్టారాజ్యంగా రుణాలు తీసుకుంటున్నా ముద్దు నిద్ర నటిస్తోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో సంపద సృష్టిస్తూ నిర్మాణాలు చేపట్టిన ఓడరేవులు, ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనకు పాతరేయడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. ఇలా ఆంధ్రప్రదేశ్ని అన్ని కోణాల్లో సర్వనాశనం చేయడమే లక్ష్యమన్నట్టుగా చెలరేగిపోతోంది చంద్రబాబు ప్రభుత్వం. మాకు కాని అవకాశం ఇస్తే ఏపీని ఏదేదో చేసేస్తానని తెగ బీరాలు పలికారు చంద్రబాబు అండ్ కో. 6 నెలలకే ప్రజలకు అర్థమైపోయింది ఏపీని అప్పుల్లో ముంచేస్తున్నారని, దివాళాదారిలో పరుగులు పెట్టిస్తున్నారని. జనరంజక పాలన చూసి తట్టుకోలేకపోయారు, ఆ సంక్షేమాన్ని చూసి భరించలేకపోయారు, అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకపోయారు. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని మొసలి కన్నీరు కార్చారు. ఎన్నికల వేళ అలవికాని హామీలిచ్చారు. ఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించారు. గెలిచిన వెంటనే నేను మారిపోయాను, కొత్త చంద్రబాబుని చూస్తారని సీఎం సెలవిచ్చారు. కానీ ఆయన అస్సలు మారలేదు. ఇచ్చిన హామీల విషయంలో యూటర్న్ అవడంలో ఆయన చూపించిన వేగం చూసి తలపండిన రాజకీయ పరిశీలకులు సైతం ఆశ్చర్యపోయారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 అని, గెలిచాక మాత్రం వరుస పెట్టి సూపర్ షాక్స్ ఇస్తూ ఏపీని షేక్ చేసేస్తున్నారు. 6 నెలల్లోనే 1,19,000 కోట్ల రూపాయల అప్పులు చేశారంటే ఏపీని శ్రీలంక కాదు సోమాలియా చేయాలన్న పట్టుదలతో పనిచేస్తున్నట్టుంది చంద్రబాబు ప్రభుత్వం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విషం కక్కడమే లక్ష్యంగా మొదటి నుంచి టీడీపీ కుట్రలు పండుతూనే ఉంది. ఈ కుట్రల్లో ఎల్లో మీడియా, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, పచ్చ మేధావులు సంపూర్ణ సహకారాలు అందిస్తూనే వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న వేళ ఆయన పాలన మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిపోయిందని, రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని గగ్గోలు పెట్టారు, ఓదరగొట్టారు. చంద్రబాబు గెలిచిన తర్వాత ఆ కుట్రని పక్కన పెట్టలేదు. ఎన్నికల్లో ప్రజలకు తామిచ్చిన హామీలను తొంగలో తొక్కడానికి అదే కుట్రని చంద్రబాబు కొనసాగించారు. ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందని, రూపాయి లేదని బికారి మాటలు చెబుతూ వచ్చారు. జగన్ పాలనపై శ్వేతపత్రాల పేరుతో అసత్యాల పత్రాలను విడుదల చేశారు. రోత రాతలతో, పచ్చి అబద్ధాలతో వాటిని నింపేశారు. చంద్రబాబు అసత్య పత్రం విడుదల చేయడం, ఆ వెంటనే ఎల్లో మీడియా అందులో అసత్యాలను గోబెల్స్ ప్రచారం చేయడం చకచకా జరిగిపోయింది. వీటన్నింటి లక్ష్యం ఒకటి, హామీలను ఎగ్గొట్టడమే, ప్రజలకు పంగనామం పెట్టడమే. ప్రజలను నిలువునా ముంచడానికి జగన్ పాలన మీద తమ కుట్రలు కొనసాగించారు.
ఏపీ అప్పులు 12 లక్షల కోట్ల రూపాయలని 14 లక్షల కోట్ల రూపాయలని నోటుకొచ్చినట్టు కూశారు. కానీ ఆ కుట్రలను ఆర్గనైజ్డ్ క్రైమ్లో చంద్రబాబు నైపుణ్యాన్ని ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బట్టబయలు చేసింది. 2024 మార్చి 31 నాటికి ఏపీ ప్రభుత్వ అప్పు 6.46 లక్షల కోట్ల రూపాయలని బడ్జెట్ బయట పెట్టక తప్పలేదు చంద్రబాబు ప్రభుత్వానికి. ఇందులో గ్యారంటీల కింద తెచ్చిన అప్పు 1,54,797 కోట్లను తీసేస్తే నికరంగా ఉన్నది కేవలం 4,91,000 కోట్ల రూపాయలు మాత్రమే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్ ప్రభుత్వం మీద చంద్రబాబు అండ్ కో అప్పుల పేరుతో ఎన్ని కుట్రలు పన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడానికి అదే కుట్రని కొనసాగించారు. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే తమ వంచన స్వభావాన్ని బయటపెట్టుకున్నారు. జగన్ ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు చేసి సంపద సృష్టిస్తానని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వెలగబెట్టింది ఏంటంటే 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడం. 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేసిన అటు సంక్షేమంలోనూ ఇటు అభివృద్ధిలోనూ జగన్ అద్భుతాలు చేశారు. ఎఫ్ఆర్బిఎం పరిమితులకు లోబడే అప్పులు చేశారు. అప్పుగా తెచ్చిన ప్రతి రూపాయిని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు చేశారు. 5 ఏళ్ల కాలంలో 72,000 కోట్ల రూపాయల ఖర్చు చేసి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. ఇంగ్లీష్ చదువులను నిరుపేదల పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు. ట్యాబ్లు ఇవ్వడం, డిజిటల్ క్లాసులు, ఇంగ్లీష్ మీడియంతో ఏపీ ప్రభుత్వ పాఠశాలలు ఆగిపోలేదు. విద్యార్థులను టోఫెల్లోనూ శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అమ్మఒడితో తల్లుల ఖాతాల్లోకి ఏటా 6,450 కోట్ల చొప్పున 5 ఏళ్ల పాటు జమ చేసింది జగన్ ప్రభుత్వం. ఐక్యరాజ్య సమితిలో ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాట్లాడతారని ఎవరైనా కనీసం కలలోనైనా ఊహించారా? జగన్ అది నిజం చేసి చూపించారు. వైద్య శాఖలో స్పెషలిస్టు వైద్యుల నుంచి నర్సుల వరకు ఎక్కడా ఖాళీలు లేకుండా జగన్మోహన్ రెడ్డి నియామకాలు పూర్తి చేశారు. 53,000 మందికి వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రత్యేకంగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుని ప్రారంభించి ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా చర్యలు తీసుకున్నారు. రిమోట్ ఏరియాల్లో పనిచేసే వైద్యులకు ఏకంగా 4 లక్షల రూపాయలను జగన్ ప్రభుత్వం చెల్లించింది. నిరుపేదల ఆరోగ్యానికి అభయం ఇవ్వడానికి ఈ స్థాయిలో దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు చేయలేదు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచిన జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో సమూల సంస్కరణలకు ఏపీని వేదిక మార్చేశారు. కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. పలాసలో కిడ్నీ రీసెర్చ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుతో పాటుగా 785 కోట్ల రూపాయలతో ఉద్దానం ప్రాంతంలో డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార సురక్షిత మంచినీటి ప్రాజెక్టుని ప్రారంభించారు. 4 పోర్టుల నిర్మాణం ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధి కాగితాలకు పరిమితం కాలేదు, క్షేత్రస్థాయిలో కనిపించింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు డీబీటీ, నాన్ డీబీటీ కింద 2,83,866 కోట్ల రూపాయలు అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి అంతా ఇంత కాదు. మరి 6 నెలల్లోనే 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన చంద్రబాబు ఏపీ ప్రజలకు ఏం చేశారు? సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి చేసిందేంటి? శూన్యం. మరి అప్పుగా తెచ్చిన 1,19,000 కోట్ల రూపాయలు ఎక్కడ తగలేశారా అని సామాన్యుడు అడుగుతున్న ప్రశ్నకి చంద్రబాబు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు అమరావతి పేరుతో ప్రజల కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కట్టిన చంద్రబాబు ఇప్పుడు ఒకవైపు ఆటవిక పాలన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు అమరావతి కేంద్రంగా గతంలో కంటే భారీ స్కెచ్ వేశారు. వేలాది కోట్ల రూపాయలను అప్పు చేసి మరీ అమరావతిలో గుమ్మరిస్తున్నారు. ఇంకోవైపు 6 నెలల్లోనే 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసి దేశంలో ఇప్పటిదాకా మరే రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాని రికార్డును సాధించారు. ఏపీ భవిష్యత్తుని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. అమరావతి చుట్టూ డ్రామాలు, అమరావతి చుట్టూ మోసాలు, అమరావతి చుట్టూ దోపిడీ, అమరావతి చుట్టూ రియల్ ఎస్టేట్ మాఫియా, అమరావతి చుట్టూ గ్రాఫిక్స్ గంతలు. అబ్బబ్బా, ఒకటా రెండా? 2014 నుంచి 2019 దాకా అమరావతి కేంద్రంగా చంద్రబాబు ప్రభుత్వం చేసిన రచ్చ స్కామ్లు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు మళ్లీ మొదలు పెట్టారు. 3 ఏళ్లలో టాప్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతామంటూ ప్రజలను మభ్యపెట్టడానికి రెడీ అయిపోయారు. వేలాది కోట్ల రూపాయలు అప్పులు చేయడం, అమరావతిలో గుమ్మరించడం, ఇదే పనిగా పెట్టుకుంది కూటమి సర్కార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. జగన్ పాలనలో కొనసాగిన పథకాలను అమలు చేయడం లేదు.
కానీ కేవలం 6 నెలల వ్యవధిలో 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఈ అప్పుల సంపద చూసి ఆగ్రహంతో ఊగిపోతోన్న ఏపీ ప్రజలు రాబోయే 4.5 ఇంకెన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తారో అన్న ఆలోచన రాగానే భయంతో వణికిపోతున్నారు. అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ని మార్చడమే లక్ష్యంగా అనుక్షణం పనిచేస్తుంది కూటమి సర్కార్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పారేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి సర్కార్ పాలనలో శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నెలకు 2-3 డైవర్షన్ పాలిటిక్స్ ఎపిసోడ్స్తో ప్రజలను మభ్యపెట్టడానికి విఫల కుట్రలు పన్నుతూనే ఉంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటిదాకా వివిధ కోణాల్లో అరాచక పర్వం కొనసాగిస్తూ వచ్చిన కూటమి సర్కార్ ఇప్పుడు అప్పుల కేంద్రంగా ఏపీ ప్రజలకు మరిన్ని షాక్లిచ్చింది. 6 నెలల్లో 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పారేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆ మొత్తాన్ని దేనికి ఖర్చు చేసిందో అర్థం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో అమరావతిలో రియల్ ఎస్టేట్ భూమిని క్రియేట్ చేయడానికి నానా తిప్పలు పడుతున్న చంద్రబాబు అండ్కో అప్పుగా తెచ్చిన 1,000 కోట్ల రూపాయలను అమరావతి పాలు చేస్తున్నారు. అమరావతి కోసం తొలి దశలో 52,000 కోట్లు అవసరమని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు ఏడీబీ 15,000 కోట్ల రూపాయలు అప్పు మంజూరు చేశాయని అదే ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా హట్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన KfW సంస్థ నుంచి 5,000 కోట్ల రూపాయల రుణాన్ని సమీకరించేందుకు CRDAను అనుమతిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అలాగే మిగతా 21,000 కోట్ల రూపాయలని రుణ సమీకరణ కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా CRDAను ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. 6 నెలల్లో 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. జగన్ హయాంలో అమలైన పథకాలు, వ్యవస్థలన్నింటినీ రద్దు చేశారు. ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఏటా 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పిన తల్లికి వందనం ఊసేలేదు. దీనికోసం 46 లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. ఏటా 20,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్న అన్నదాత సుఖీభవ పథకం ఎటుపోయిందో తెలియక 54 లక్షల మంది అన్నదాతలు ఉసూరుమంటున్నారు. 19 నుంచి 59 ఏళ్లలోపు మహిళలందరికీ ఏటా 18,000 చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఆర్థిక సహాయం అందిస్తామని సూపర్ 6 హామీలో చంద్రబాబు పేర్కొన్నారు. 1,80,00,000 మంది మహిళలు దీనికోసం ఎదురు చూస్తున్నారు. యువతకు ఉద్యోగాలు లేదంటే నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీ నీటిలో కలిసిపోయింది. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉండగా ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చొప్పున నెలకు 4,800 కోట్లు అవసరం. అంటే ఏడాదికి 57,600 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. బడ్జెట్లో ఇందుకు ఒక్క పైసా కూడా విదల్చకపోవడాన్ని బట్టి నిరుద్యోగ భృతి లేదని తేలిపోయింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ తెగ ఓదరగొట్టిన చంద్రబాబు అండకు ఈరోజు ఆ ప్రస్తావనే తేవడం లేదు. కమిటీలు, పరిశీలన అంటూ దిక్కుమాలిన సాకులు చెబుతూ కాలం వెళ్లబోస్తున్నారు. మరి అప్పుగా తెచ్చిన 1,19,000 కోట్ల రూపాయలు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఈ ప్రశ్నలకి పాలకుల దగ్గర సమాధానం లేదు. ఏమైనా అంటే అది అమరావతి అంటూ 1,000 కోట్ల రూపాయలు గుమ్మరిస్తున్నారు. కాదు గుమ్మరిస్తున్నామని లెక్కలు చెబుతున్నారంతే. ఇవాళ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత అంతా అదే జగన్ అధికారంలో ఉండి ఉంటే ఈ సమయానికి ఏ పథకాల కింద ఎంత లబ్ధి చేకూరేదో బేరీజు వేసుకుంటున్నారు. గత 5 ఏళ్లు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చి పారదర్శక పాలనతో వ్యవస్థలు, పథకాలను ప్రజల ఇంటి వద్దకి వైఎస్ జగన్ చేరవేశారు. ఇప్పుడు ఆ పథకాల అమలు లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు లేదు. అభివృద్ధి లేదు. సంక్షేమం లేదు. ఉన్నదల్లా ఒక్కటే, 1,000 కోట్ల అప్పులు తేవడం. ఆంధ్రప్రదేశ్కి ఉన్న అప్పుని 1,00,000 కోట్ల రూపాయల్లో పెంచేయడం. 5.5 కోట్ల మంది ప్రజల నెత్తిన కోలుకోలేని భారం మోపడం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని చీకట్లోకి నెట్టేయడం. ఈ లక్ష్యాన్ని అందుకునే క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం పరుగులు పెడుతుంది. లేకపోతే 6 నెలల్లో 1,19,000 కోట్ల అప్పు చేయడం ఎవరికి మాత్రం సాధ్యం? రాబోయే 4.5 ఏళ్లలో ఇలానే 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ కోలుకోవడం అన్నది అసాధ్యమని మేధావులతో పాటుగా సామాన్య ప్రజలు స్పష్టం చేస్తున్నారు.